మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఓకే, మరి యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు పెట్టాలనుకున్నారు ఈ ఆలోచన? యూట్యూబ్ ఛానల్ నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి పెట్టాలని ఆలోచన ఉండి, బట్ అది పెట్టిన లాభం లేదు. మనల్ని ఎవరు ఫాలో చేస్తారు, మనల్ని ఎవరు చేస్తారు. ఫస్ట్ టిక్ టాక్ వచ్చినప్పుడు వీంతో చేశాను టిక్ టాక్, మా పెద్ద అబ్బాయితోని. దాంట్లో 1 lakh ఫాలోవర్స్ పెరిగిపోయారు టిక్ టాక్ లో. క్లిక్ అయ్యే టైంకి అది బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంట్రెస్ట్ పోయింది, ఏది చేయలేదు. ఇన్స్టా చేయండి అంటే ఇన్స్టాలో అప్పుడు వాడు స్కూల్కి వెళ్ళేవాడు, వాడు ఉండకపోయేది. ఎలాగని నేను ఒక్కనే మామూలుగా సినిమా సాంగ్స్ డైలాగ్స్ అలా చెప్పుకునేది, ఏం రాలేదు. ఒక రోజు వేరే వాళ్ళ వాయిస్ వచ్చిందండి, వైఫ్ అండ్ హస్బెండ్. దాంట్లో నేను అట్టి అలా పెట్టి చేశాను, అది బాగా వైరల్ అయింది. అరే ఇది ఏదో బాగుంది కదా అని తర్వాత తనని ఎంట్రీ చేశాను. దాని తర్వాత టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఒకటి ఫోక్ సాంగ్ చేయాలని ఒక డ్రీమ్. సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి, సినిమాలు కూడా చేశాను, 3 సినిమాలు చేశాను. ఒకటి సైనిన్ సినిమా, దాంట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గా ఫుల్ లెంత్ చేశాను. దాని తర్వాత ఉత్తర మూవీ చేశాను, దాంట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. 3 సాంగ్స్లలో కూడా ఉంటాను. రీసెంట్ గా మొన్న ఆర్టిస్ట్ మూవీ చేశాను, దాంట్లో కాలకే ప్రభాకర్ సార్ ఉంటారు కదా, ఆ సార్ తో సీన్ అన్నట్టు ఒక 15-20 minutes మూవీలో ఉంటాను. బట్ ఇన్ని సినిమాలు చేసిన దాన్ని దేంట్లో ఏం రాలేదు. ఇన్స్టాగ్రామ్ తో కొద్దిగా పేరు వచ్చింది. ఒక డ్రీమ్ ఉండే అన్నట్టు ఎక్కడ పోయినా గుర్తుపట్టాలని. ఇప్పుడు గుర్తుపట్టడంతో పాటు సెల్ఫీ కూడా తీసుకుంటున్నారు. ఇన్స్టాతోనే ఒక ఫోక్ సాంగ్ చేసి యూట్యూబ్ కి ఎంట్రీ ఇచ్చాను. ఫోక్ సాంగ్ వచ్చి 2,70,000 ఖర్చు పెట్టాను. 370 రూపాయలు వచ్చింది యూట్యూబ్ లో. 2,70,000 ఖర్చు పెడితే సాంగ్ కి 370 రూపాయలు వచ్చాయి. 370 రూపాయలు అదేంటండి? యూట్యూబ్ లో బాగా వస్తాయి కదా మనీ. రాలేదు, ఆ సాంగ్ తో రాలేదు. తర్వాత తనది నాది వీడియో పెట్టడం ద్వారా యూట్యూబ్ క్లిక్ అయిపోయింది. తనే మీ లక్కీ చంప్ అయితే. అది నేను ఏమంటున్నాను, పెళ్ళైన తర్వాతనే నా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయింది. అంతవరకు జేబే 1 రూపాయి ఉండకపోయేది, ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు 1 రూపాయ. మీలో హ్యూమర్ ఉంది కదండి, ఆ కామెడీ టైమింగ్ ని మెయింటైన్ చేస్తున్నారు లోపల. అప్పుడప్పుడు డైలాగ్స్ వదులుతున్నారు అట్లా. అంటే యాక్చువల్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచెల్లే కామెడీ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా కామెడీ జోక్లు అన్నాడు. ఇన్ కేసు ఎక్కడికైనా చనిపోయిన కాడికి అటు పిలిస్తే నేను వెళ్ళాను, నాకు నవ్వు వస్తుంది, నాకు కామెడీ వస్తుంది అన్నట్టు. అక్కడ నవ్వుతే ఏమైనా అంటారు తిడతారని వెళ్ళాను. ఆ కొట్టని కూడా కొడతారు కాబట్టి వెళ్ళాను. అందుకే చావుల కాడ వెళ్ళి ఫంక్షన్ పెళ్లి కంటే వెళ్తాను, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను అన్నట్టు. మా బ్రదర్ చనిపోయాడు, కజిన్ బ్రదర్ చనిపోతే మా పెద్దమ్మ ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. రాత్రి 2 అయిపోయింది, కూర్చున్నాను, ఏం చేయాలి అర్థం కాక అట్టి పోయి ఆమె పక్కపండి కూర్చున్నాను. ఏడ్చామె కొద్ది నాపోయింది, చనిపోయింది కన్నా కొడుకే. అలా అలా అంటే మాట్లాడడం అలా ఉంటుంది అండి. నాకు పాజిటివ్ థింకింగ్ ఎక్కువ, నెగిటివ్ రాదన్నట్టు. వాళ్ళు ఏమనుకుంటారు ఏం లేదు, కానీ మనం చేసేది మాత్రం మన మైండ్ లో పాజిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ గా మాట్లాడతాను. అంతే, అలా ఎదిగారు, అందుకే ఎదిగారు. ఆ పాజిటివ్ మైండ్ ఉంది కాబట్టి ముందుకు వస్తున్నారు. కాదండి, మీరు అసలు మాట్లాడరా? అంటే ఇంతేనా? ఇంట్లో కూడా సైలెంటే నేను ఇంట్లో కూడా. ఎందుకట్లా? మళ్ళీ అట్టే చూస్తున్నారు. ఈసారి మీరు చెప్పకండి, ఆవిడ మాట్లాడతారు చూద్దాం. ఒక 2 మాట్లాడండి, నేను ముత్యాలనే ఏరుకుంటా, పర్లేదు. 2 మాటలు మాట్లాడండి. అయ్యో, ఎంత క్యూట్ గా నవ్వుతున్నారు ఇందాక నుంచి. ఒకటే నవ్వు, సేమ్ నవ్వు, ఇట్లే నవ్వునండి. నాకు అన్ని అదృష్టాలు, తమ్ముడు దొరకడం అదృష్టం, భార్య దొరకడం అదృష్టం. ఇది అన్న మెయిన్ ఇది కదా లైఫ్ లో, మెయిన్ ఇది. తోడబుట్టినోడు, కట్టుకున్నోళ్ళు, వీళ్ళిద్దరు కరెక్ట్ ఉంటే హ్యాపీగా ఉంటాం. అంటే మనం ఇట్లా హ్యాపీగా ఉండడానికి రీజన్ వీళ్ళిద్దరు అన్నట్టు అట్లా. ఓకే, యూట్యూబ్ లో ఫస్ట్ బాగా రేజ్ అయిన వీడియో ఏంటి మీకు? 143 143 ఏంటి దాని బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? మామూలుగా నేను అన్నం తింటుంటే ఫోన్ వస్తుంది. అంటే దాంట్లో నాకు జిఎఫ్ ఫోన్ చేస్తాయి అన్నట్టు. ఫోన్ చేసినప్పుడు తన ఫోన్ లిఫ్ట్ చేసి నీకు ఫోన్ వస్తుందంటే నెంబర్ అంటే నెంబర్ లేదు, తను కొత్త నెంబర్ నుంచి చేస్తున్నాను. తను ఫోన్ అయితే హలో అంటుంది, తన వాయిస్ని మనం షాక్ అయిపోతాం. అయిన తర్వాత చెప్పు అంటాను, తను వింటుంది అని స్పీకర్ అని, తన చేతిలో సెల్ ఉంటుంది కాబట్టి వింటుంది. దాని తర్వాత నీతో కొద్దిగా మాట్లాడాలంటే సరే చెప్పు. ఇప్పుడు తన ముందట మనం ఎవరు మీరు ఏందని చెప్పలేము, అట్లాంటి తను హట్ అవుతుంది, ఇట్లాంటి మీకు దొరికిపోతాను. సరే చెప్పు అంటే తను నిన్ను ఒకటి అడుగుతాను, 143 అంటే ఏంటి చెప్పావు అని అడిగితే నేను షాక్ అయిపోతాను. 143 అంటే ఐ లవ్ యూ. ఏం చేయాలి అర్థం కాని టైంలో ఈమె 143 అంటే 143 అక్క అంటది.
అమాయకంగా 183 దాకా అంటే అప్పుడు నేను షాక్ అయితే అబ్బా ఇంత మంచి తర్వాత తను అంటుంది 140 అంటే మీకు తెలియదా అంటే తెలిసే మరి ఎందుకు భయపడుతున్నారు తను ఫ్రీగా మీ దగ్గర లెక్కలు నేర్చుకుందాం అనుకుంటాను మీరు నేర్పియద్దంటే కాదన్నట్టు అక్కడ నుంచి వెళ్ళి 143 నుంచి వెళ్ళి 140 అందుకే నా పాస్వర్డ్ అన్ని 143 ఉంటాయి ఇది బాగా క్లిక్ అయిందని పెట్టుకున్నారు 143 అని ఫస్ట్ నుంచి వెళ్ళి 140 బాబా ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాస్తారండి స్క్రిప్ట్ రైటింగ్ డైలాగ్స్ నేనేనండి ఓన్ చేసుకుంటాను మొత్తం మీరే రాసుకుంటారు ఓన్ ఎప్పుడు టైం ఉంటుంది మీకు ఆర్ఎంపీ డాక్టర్ గా చేసుకోవాలి అది డ్యూటీకి వెళ్తూ బండి మీద వచ్చేటప్పుడు ఆలోచిస్తాను ఏదన్నా డైలాగు లేకుంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా మీ దగ్గర ఏదైనా లైన్ దొరుకుతుంది దాన్ని మైండ్లో పెట్టుకుంటాను దాని మీద ఇంకొద్దిగా అడిషనల్గా యాడ్ చేసుకుంటాను పొద్దున బయటికి వెళ్ళిన పాటలు వినేటప్పుడు కూడా ఈ పాట ఏ పాట ఈ పాటలో ఈ లైన్ మీకు సెట్ అయితే రీసెంట్గా మొన్న ఒక పాట కూడా బాగా వైరల్ అయిపోయింది అది అది లేదు ఎవరెవరో ఓకే అది పొద్దున జిమ్కి వెళ్తున్నాను చేసుకునే టైంలో ఆ పాట వచ్చింది నేను డంబెల్ పట్టుకుని ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఆ లైన్ పట్టుకుని అది చేస్తే అది బాగా వైరల్ అయిపోయింది అది అవునా అది కూడా చేసేసి ఎండింగ్ లో ఏదో ఒకటి పెడతారు స్టార్టింగ్ అంతా ఏంటి అంత సవ్యంగా సాగిపోతుంది ఇలా జరగకూడదే అనుకునేలోపు ఒక ట్విస్ట్ వస్తుంది అమ్మాయి ఇప్పుడు హ్యాపీరా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆడియన్స్ అట్లా దాంట్లో తను నన్ను కొడితే ఇంకా హ్యాపీ వాళ్ళు సాడిస్టిక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు పాపం కదా నేను చేసేది మంచిగానే వాళ్ళకి అర్థం కావట్లేదు ఏదండి మంచి ఏది చెప్పండి మీరు చేసేది తనకు లైఫ్ ఇచ్చాను ఇంకోళ్ళకి లైఫ్ ఇద్దాం అనుకుంటాను ఇయ్యండి ఊర్లో అసలు ఉండే వాళ్ళందరికీ మీరే ఇవ్వాలి లైఫ్ నవ్వుతారు ఏంటంటే మీరు సీరియస్ అవ్వకుండా మీకోసం నేను స్టాండ్ మా ఆయన మంచి పని చేస్తున్నాడని తన నమ్మకం అది కూడా మంచి పని అనుకుంటారు కదండి మీరు ఎలా ఏం చేసుకుంటే వచ్చారండి మీకు ఇట్లాంటి వైఫ్ అసలు ఏమో తనే నా కొరకు 16 ఒక పొద్దులు ఉందట పెళ్లి మంచి భర్త రావాలని ఇది 10వ తరగతికి ముందే మీరు 16 ఒక్క పొద్దులు ఉన్నారు వాళ్ళ నాన్నమ్మ చెప్పారట మీ నాన్నమ్మ అట్లాంటివన్నీ చేపించేశారు 16 సుమారుల నుండి వస్తారంటే మంచోడు వచ్చారు మంచోడు అంటే మామూలు మంచోడు కాదండి ఇంకా చాలా మందికి లైఫ్ ఇద్దామని వచ్చారండి ఒక్కరికి కాకుండా ఏదైనా మాట్లాడండి మీరు నాకే వచ్చేస్తుంది ఇట్లా కోపం మీరేం అనట్లేదు ఇప్పుడు ఏం కింద కూడా కింద కామెంట్లు వస్తాయి అక్కడ ఇంటర్వ్యూ కాబట్టి సైలెంట్ ఉంది ప్రీతి వదని నువ్వు ఇంటికి పోనీకి ఉంటుంది ఇప్పుడు మన వీడియో కింద కూడా ఇవే కామెంట్స్ వస్తాయి ఇప్పుడే ఇంట్లో తుప్పటేసి కొట్టేశారండి సైలెంట్ గా రూమ్ లో వేసి మమ్మల్ని ఇంతవరకు తను నన్ను కొట్టలేదు నేను తనను కొట్టలేదు తను నన్ను తిట్టలేదు తనని నేను తిట్టలేదు ఇంతవరకు మాకు ఇంత ఒక చిన్న విషయంలో కూడా డిస్కస్ రాలేదు లొల్లి లేదు తిట్టడం అలా ఏం లేదు మా ఇంట్లో 15 సంవత్సరాల నుంచి చిన్న గొడవ కూడా లేదు తనకు నాకు అసలు మాట్లాడుకుంటారు ఇంట్లో మీరు మాట్లాడుకుంటాం అక్కడికి వచ్చి ముచ్చటైతే వింటాను అక్కడని ముచ్చటైతే తిన్నాను విన్నారా విన్నాను వెళ్ళిపోను సెల్ చూసుకుంటాను నా పని చేసుకుంటాను ఇంకా స్క్రిప్ట్ రాసి వీడియో చేయడానికి ఎన్ని టేక్స్ తీసుకుంటారు మా ప్రీతి గారు ఎంత సైలెంట్ అవి చెప్పొద్దండి నరాలు మొత్తం దిగిపోతాయి నా నరాలు ఎన్ని దిగుతాయి నాకే తెలియదు నరాలు దిగిపోతాయి అప్పుడప్పుడు మా కెమెరామ్యాన్ తో కూడా నరాలు దిగిపోతాయి అక్కడి నుంచి వాడు అన్నట్టు చూస్తున్నాడు